ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో సూచీలు రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ఆరంభించగా నిఫ్టీ మళ్లీ 22,500 మార్కును అందుకుంది. ప్రస్తుతం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 1180.73 పాయింట్లు ఎగబాకి 74,318.63 వద్ద, నిఫ్టీ 361 పాయింట్ల లాభంతో 22,520.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 7 పైసలు క్షీణించి 85.83గా ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో టైటన్ కంపెనీ, టాటా స్టీల్, హిందాల్కో, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు రాణిస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ ఐటీ సూచి 3% పైగా పెరిగింది. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ మన దేశంలో దిగుమతులకు వెల్లువ. ఇక ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా మంగళవారం కోలుకున్నాయి. జపాన్ నిక్కీ 6.41% పైగా ఎగబాకింది. ఇక ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.18%, దక్షిణ కొరియా కోస్పీ 1.7%, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచి 2.2% మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. డోజోన్స్ 0.91%, ఎస్ఎన్పి సూచి 0.23% కుంగాయి. నాస్డాక్ మాత్రం 0.10% లాభంతో రాణించింది. అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి. దీంతో మంగళవారం నాటి సెషన్లో యూఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ల ర్యాలీకి, సుంకాలపై చర్చకి కొన్ని దేశాలు ముందుకొచ్చాయని ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. వాణిజ్య యుద్ధ ఆందోళనలు తగ్గొచ్చనే సంకేతాలు సూచీల సెంటిమెంట్ను బలపరిచాయి. చైనా, వియత్నాం తదితర దేశాలతో పోలిస్తే ట్రంప్ సుంకాల వల్ల కలిగే నష్టం మన దేశానికి తక్కువనే అంచనాలు మదుపర్ల ఆందోళనలకు కాస్త ఊరటనిచ్చాయి. అటు ముడి చమురు ధర కూడా తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్ ర్యాలీకి ఒక కారణంగా మారింది. ఇక కనిష్టాల వద్ద కొనుగోళ్లు సూచీలకి అండగా నిలిచాయి.